రోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు? తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు 1982 29 మార్చిన మరి చెన్నై నుంచి బేగంపేట విమానాశ్రయం వచ్చి అక్కడ నుంచి న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక చిన్న రూమ్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అభిమానులు ఎక్కువ వచ్చిన తర్వాత దాంట్లో ఓపెన్ ఏరియాలో మీటింగ్ పెట్టి అంటే ఇప్పటి వరకు ఫ్యామిలీ లేక అనేక రూపాలలో సినిమా అంటే 3 దశాబ్దాలు కనీసం అది పూర్తి చేసి మళ్ళీ ఇప్పుడు ప్రజల కొరకే సేవ చేయాలనే దృక్పథంతో రావడం జరిగింది. ప్రస్తుతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అనిశ్చితి ఉన్నది. అంటే నాయకుడు అనేవాడు ప్రజల సేవకుడుగా లేకుండా భక్షకుడుగా ఆ విధానంలో ఉంది. అందుకొరకు రుజుమార్గంలో ప్రయాణం చేయాలనే సంకల్పంతో పార్టీ పెట్టడం జరిగింది. మరి ఆనాడు మహిళలకు తల్లిదండ్రి ఆస్తిలో ఒక హక్కు కల్పించడం, అంతేకాకుండా ఒకటే తహసీల్దార్ ఉండేది నియోజకవర్గంలో. మరి బీద ప్రజలు అనేక మండలాల గ్రామాల నుంచి అందుబాటులో అధికారులు ఉండరు కాబట్టి మండల వ్యవస్థ. ఆ విధంగా దేశ చరిత్రలో మాలమాదిగలకు మొట్టమొదటిసారి 46 ఆశ్రమ పాఠశాలలు, 125 మంది ఎడ్యుకేటెడ్స్కు ఎమ్మెల్యే పదవులు, 47 మంది అది అడ్వకేట్సు, 20 మంది డాక్టర్లు, 10 మంది ఇంజనీర్లు, ఆ విధంగా విద్యావంతులను శాసనసభలో లోక్సభలో స్థానం కల్పించి మరి అప్పటి వరకు పోలీస్ పటేల్, మాలి పటేల్ వెట్టి చాకరీ ఊర్లలో విశృంఖలంగా ఉండేది. ఒక్కటే కలం పోటుతోని పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు చేయడం, ఆ విధంగా జాతీయ స్థాయిలోనే అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలుగు వాళ్ళంటే ఎవరు అనే ప్రశంస, గుర్తింపు భారతదేశంలో రావడం జరిగింది. మరి తెలుగు వాళ్ళ కొరకే ఒక ప్రత్యేకంగా పార్టీ, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 ప్రాంతాలు సమతుల్యతతో, అంటే అందుకే ఆయన 85లో రాయలసీమ, ఆంధ్ర, తెలంగాణలో నల్గొండ జిల్లా సాయుధ పోరాటాలు జరిగినటువంటి ప్రాంతం. అంటే భూమి కోసం, భుక్తి కోసం, ముక్తి కోసం అట్లాంటి ప్రాంతంలో ఆయన పోటీ చేసి 59,788 ఓట్ల మెజారిటీ వచ్చింది. అంతేకాకుండా ఆయనకు స్వతంత్ర అభ్యర్థులుగా అరుణ అని మందాడి రామచంద్రారెడ్డి చేసారు. రామచంద్రారెడ్డికి వారికి 18,000, అరుణ గారికి 4,000 వచ్చినాయి. అంటే అంత ప్రజల్లో అభిమానం కలిగినటువంటి నాయకుడు. మరి ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మండల వ్యవస్థ దగ్గరికి మనం ఎన్టీఆర్ తెస్తే దాన్ని బీదవాని గుమ్మం దగ్గరికి చంద్రబాబు నాయుడు కదలుదాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణము కొంత తీర్చడానికి, ఆ విధంగా జన్మభూమిని ఊరికే పరిపాలన తీసుకొని రాగలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. సెక్రటేరియట్లో సచివాలయంలో ఫైళ్ళు ఎక్కడేసినా అక్కడనే ఉండే పరిస్థితిలో ఆకస్మిక తనిఖీల నెపంతో సర్ప్రైజ్ చెక్, ఆ ఫైల్ క్లియరెన్స్ 1,25,000 మరి సచివాలయంలో పెండింగ్ ఉన్న ఫైళ్ళన్నీ కూడా క్లియర్ చేయించాడు. మరి గ్రామాలలో ఎక్కడ చూసినా క్లీన్ అండ్ గ్రీన్, పచ్చదనం, పరిశుభ్రత, మరి వన సంరక్షణ సమితులు పెట్టి మరి ఉల్పెన్స్ అనే ప్రపంచ బ్యాంకు మేనేజర్ను మళ్ళీ షాద్నగర్ నియోజకవర్గంలో తేవడం, మరి పరిపాలనా వ్యవస్థను వీక్షించడానికి బిల్కింటన్ రావడం, ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటళ్ళ నిర్మాణంలో బిల్గిరేడ్ రావడం, విద్యా విధానంలో రూపకల్పన చేసిన సందర్భంలో మరి బ్రిటన్ ప్రధాని నాగర్ కర్నూల్కు రావడం, ఈ విధంగా ప్రపంచ దేశంలో ఉన్న అధినాయకులను కూడా ఈ సమైక్య ఆంధ్రకు తీసుకొచ్చి మన అందరి హైదరాబాదు యొక్క సంస్కృతిని, అభివృద్ధిని, పరిపాలనా వ్యవస్థను మరి ప్రపంచానికి తెలిపిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. రేపు మరి ఇప్పుడు దుర్మార్గుల పరిపాలన ఆంధ్రలో నడుస్తుంది. చిన్న ఆయనను చంపిన వాళ్ళు ప్రజలకు తెలుసు అంటాడు కానీ ఆయనకు తెలియదంట, దేవునికి మాత్రం తెలుసు. ఆ విధంగా మరి ఇలాంటి దుర్మార్గుని పరిపాలన దూరం చేయడానికి ప్రజలు కూడా దగ్గర ఉన్నారు. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. మేడం మరి భువనేశ్వరి గారు ఈ ట్రస్టు, ఎన్టీఆర్ ట్రస్ట్ తండ్రి పేరు మీద ఉన్నదాన్ని అద్భుతంగా మరి అన్ని ప్రాంతాలకు అందించి ఇవాళ న్యాయం గెలవాలనే
దృక్పథంతో ప్రాంతాలు తిరుగుతుంది. ఆమె న్యాయం కూడా సఫలం కావాలని కోరుకుంటున్నా. ఇప్పటి వరకు పార్టీలు మారకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఈరోజు 42 పూర్తి చేసి 43లో పోతున్న సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.